చేసుకొని ఆకలింపు చేసుకొని వాటిని పరిష్కరించేదానికి ఇవాళ అందరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి. వీటన్నిటితోటి ఇక పార్టీ కార్యక్రమాల గురించి చెప్పాలి. ఇవాళ మన కార్యాలయం ఒకప్పుడు ఇదే పెద్ద కార్యాలయం నెల్లూరు, ఇవాళ ఇంతకన్నా పెద్ద కార్యాలయం కావాలి. దానికి కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు, యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు 2 ఎకరాల స్థల సేకరణ చేసి నూతన తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయాన్ని, పార్లమెంట్ కార్యాలయాన్ని నిర్మించడానికి ఇప్పటికే అనేక రకాలుగా ఆదేశాలు ఇచ్చారు. కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మరొక సంవత్సరంన్నర లోపల ఆ కార్యాలయాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యం ఉంది. ఒక్క జిల్లా కార్యాలయంలోనే కాదు, ప్రతి నియోజకవర్గంలో ఒక తెలుగుదేశం పార్టీ కార్యాలయం కావాలి. ఆ దగ్గర స్థలం సేకరించాలి. పార్టీ నిర్ణయం ప్రకారం ఏ స్థలమైనా సరే డబ్బు పార్టీ కడుతుంది. ఆ యొక్క భవనం కూడా పార్టీ నిర్మాణం చేస్తుంది. అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క సమన్వయ సహకారాలతో, ఓరియంటేషన్ కార్యక్రమాలతో, ట్రైనింగ్ ప్రోగ్రాంలతో భవిష్యత్ కార్యాచరణ క్రింది స్థాయి నుంచి ఎదగాలి అనేటువంటి ఆలోచన ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉంది. ఇవన్నీ చేయడానికి మొదలు పెడుతున్నాం, జరుగుతుంది. కాబట్టి 22 మాసాల్లో మన ప్రభుత్వం ఏం చేసింది, మనం చెప్పినవి ఎన్ని నెరవేర్చుకున్నాము, ఎన్ని చేయగలిగాం. మన లెక్క ప్రకారం ఇవాళ చూస్తే చేయనటువంటి కార్యక్రమం ఏదీ లేదు. ఎన్నికల ప్రణాళికలో మనం ప్రధానంగా చెప్పిన సూపర్ 6ని సూపర్ హిట్ చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అలాగే అనేక కార్యక్రమాలు ప్రకటించడం కూడా ఇవాళ మొదలుపెట్టి చేస్తూ ఉన్నాం. ఎంత ఇబ్బందులున్నా చేయడానికి ప్రభుత్వం ఇవన్నీ చేయాలంటే మాటలతో అయ్యేది కాదు. ఏదో ఒకరోజు మనం చెప్పేసిపోతే అవన్నీ జరిగిపోతాయి కాదు. మనం ఏ ఒక్కటి చెప్పినా అది అమలు చేయడానికి పైసా కూడబెట్టాల్సిన అవసరం ఉంది. ఇవాళ 15 లక్షల కోట్ల రూపాయల అప్పుని ఈ ప్రభుత్వానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోయింది ఆనాటి ప్రభుత్వం. దానికి సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత కూడా మనమే లేదు. వడ్డీ చెల్లించడం, అసలు తిరిగి చెల్లించడం, ఇవన్నీ కూడా ఉన్నా ఇవాళ ఏ ఒక్క కార్యక్రమాన్ని, అనుకున్న కార్యక్రమాన్ని మనం నిలుపు చేయకుండా ముందుకు వెళుతూ ఉన్నాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలను మొదలుపెట్టాం, జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు అభివృద్ధిలో ఏ ప్రభుత్వానికి తీసిపోకుండా పారిశ్రామికంగా, వ్యవసాయ పరంగా, ఇరిగేషన్ పరంగా, త్రాగునీటి సమస్యలను పరిష్కరించే పరంగా అన్ని విషయాలను కూడా ఇవాళ మనం నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నామని చెప్పి నేను మీకు నమోదు చేస్తాను. జల్ జీవన్ మిషన్ అని కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి నిధులు ఇస్తే 4,000 కోట్లు ఖర్చు పెట్టి, డబ్బు ఖర్చు పెట్టకుండా వెళ్ళిపోయిన ఆ ప్రభుత్వం అయితే ఇవాళ ప్రధానమంత్రిని మళ్ళీ వెళ్ళి బతిలాడి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ ఇవాళ మళ్ళీ జల్ జీవన్ మిషన్ ఈ రాష్ట్రానికి కావాలని, ఇప్పటితో అయిపోయేదాన్ని మరొక 2 సంవత్సరాలు పొడిగించి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి కూడా ఇవ్వాలన్నటువంటి విషయాన్ని ఇవాళ అమలు చేస్తున్నాం. ఏ మౌలిక సదుపాయాన్ని కూడా గత ప్రభుత్వం అప్పుల భారం ఇచ్చిందే తప్ప ప్రజా సంక్షేమానికి పని చేయలేదని చెప్పి నేను ఈ సందర్భంగా అమలు చేస్తున్నాను. కాబట్టి ఇవాళ అనేక సమస్యలు, బాధలు, ఇబ్బందులు ఉన్నా ప్రజా సంక్షేమం ఈ ప్రజా రాజ్యంలో మనం చేయాలి. ప్రజా సంక్షేమం, ప్రజల యొక్క అభివృద్ధి మనం ఈనాడు ఈ ప్రభుత్వంలో అన్ని అమలు చేయాలనేటువంటి ఒక అపూర్తిక దీక్షతో ఇవాళ కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఎన్ని కష్టాలైనా పడి వీటిని చేయాలనేటువంటి తాపత్రయంతో పనిచేస్తూ ఉంది. ఈ సందర్భంలో అనేక ఒడిదుడుకులు వస్తాయి. అనేక మంది మన పైన రాళ్ళు ఇస్తుంటారు, ఇంకా పెద్దవే ఇస్తుంటారు. విసిరినా కూడా అవి మనల్ని ఎందుకు తాకలేవంటే సంక్షేమం, అభివృద్ధి అనేటువంటి ఒక చట్టం ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం
కూటమి ప్రభుత్వానికి తోడుగా నిలబడి, కూటమి ప్రభుత్వానికి ఒక కవచంగా నిలబడి ఇవాళ ప్రత్యర్థి పార్టీలు చేసేటువంటి ఏ రకమైన కృత్యాన్ని మన దాకా రానివ్వడం లేదు అని చెప్పి మీకు మనం చేస్తాం. అట్లని మనం గమ్మునే ఉన్నామా? మనం ఏం మాట్లాడమా? తిరుగుబాటు చేయమా అని అంటే తిరుగుబాటు చేయాల్సినంత అవసరం ఇప్పుడు లేదు. కానీ ప్రత్యర్థులకి సరైన ధీటైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాత్రం మనందరి మీద ఉంది అని చెప్పి మేము మనం చేస్తాం. పెద్దమ్మాయి లాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్ గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరు నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్దమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్నమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటావా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్. థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.